కొండగట్టులో మూడో రోజు కొనసాగుతున్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. కోరిన కోరికలు తీర్చి కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే వేడుకలు ఈ రోజు సాయంత్రంతో ముగుస్తాయి. వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా కాలినడకన పాదయాత్రతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తుల రద్దీతో కొండగట్టు ఆంజనేయ సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. పౌర్ణమి రోజున శనివారం హనుమాన్ జయంతి రావడంతో నిన్న చాలా మంది మాల విరమణ, మాలాధారణ చేయలేకపోయారు. రాత్రి ఆంజనేయ సన్నిధికి చేరుకుని అర్ధరాత్రి నుంచి మాలాధారణ, మాల విరమణ చేశారు. భక్తుల భజనలు, రామనామ జపం కొండగట్టు మారుమోగుతుంది. బారులు తీరి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. నేటితో చిన్న హనుమాన్ జయంతోత్సవాలు ముగుస్తుండగా 41 రోజులకు వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతోత్సవాలు నిర్వహిస్తారు. అప్పటి వరకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొండగట్టులో ఏటా 2 సార్లు జయంతోత్సవాలు నిర్వహించడం ప్రత్యేకత సంతరించుకుంది. చిన్న హనుమాన్ జయంతి కంటే పెద్ద హనుమాన్ జయంతిని భారీ ఎత్తున నిర్వహిస్తారు. మేలో జరగనున్న పెద్ద హనుమాన్ జయంతోత్సవాలకు 1,00,000కు పైగా హనుమాన్ దీక్ష స్వాములే హాజరు కానున్నారు.